నిరుద్యోగుల సంబంధించి ఈసారి అసెంబ్లీలో చర్చించాలని చెప్పేసి నిరుద్యోగుల హక్కుల వేదిక చైర్మన్ అశోక్ మనతో పాటు ఉన్నారు. అసలు ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి చాలా రోజుల తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు, ఏంటి అసలు నిరుద్యోగులు ఎక్కడ కనబడతలేరు, మళ్ళీ నిరుద్యోగుల పేరు చెప్పి మళ్ళీ ఇప్పుడు మీరు ఏంటి అసలు డిమాండ్స్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కృష్ణా గోదావరి జలాలపైన డిస్కషన్ పెట్టాలని ప్రత్యేక సమావేశం పెడుతున్నారు. రైతుల సమస్యలు ఎంత ఇంపార్టెంటో, కృష్ణా గోదావరి జలాల యొక్క టీఎంసీలు మనకు రావాల్సిన వాటా ఎంత ఇంపార్టెంటో, రాష్ట్రంలో దాదాపుగా 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే వీళ్ళు అధికారికంగా ఒక్క నోటిఫికేషన్ అంటే జారీ చేసిరా. ఫార్మా రంగానికి సంబంధించి 7,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వీళ్ళు అధికారికంగా జారీ చేశారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళు ఎగ్జామ్ పెట్టి కూడా సంవత్సరం అవుతుంది, కానీ వాళ్ళకు ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం లేదు. అంటే దీని లెక్క ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మేనిఫెస్టో ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, జాబ్ కార్డు ఇస్తామని చెప్పారు, నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పారు. ఏది కూడా చేయలేదు. అంటే నిరుద్యోగులపైన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కల్లిబొల్లి కబుర్లు చెప్పి మీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని దొంగ నాటకాలు ఆడుతున్నారు తప్ప ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. కాబట్టి అసెంబ్లీలోనైనా అంటే అధికార పార్టీ ఎట్లా ఉద్యోగాలు ఇస్తలేదు కాబట్టి కనీసం ప్రతిపక్షాల వాళ్ళు ఇవాళ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కమ్యూనిస్టులు కానీ అసెంబ్లీలో మా నిరుద్యోగుల సమస్యని లేవనెత్తి మా నోటిఫికేషన్లు ఏమైనాయి, అసలు ఇస్తారా ఇవ్వరా, 5 ఏళ్ల వరకు ఇట్లా పొడిగిస్తారా? ఎందుకంటే రేవంత్ రెడ్డిది వాళ్ళ రాష్ట్రంలో ఏ పరిపాలన నడుస్తుందంటే బూతు పురాణం నడుస్తుంది, తిట్ల దండకం నడుస్తుంది. నిరుద్యోగులు ఎడిపోయినారు, ఉద్యోగులు ఎడిపోయినారు, వాళ్ళ సమస్యలు ఏమన్నా గాలికి వదిలేశారు తప్ప ఇంతవరకు అయితే నిరుద్యోగుల నుంచి మాట్లాడింది లేదు. వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ ఉద్యోగాలు ఏంది, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏంటి, అసలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏంది, ఏ ఒక్కటి కూడా సమస్య అనేది వాళ్ళ పరిష్కారం కావడం లేదు. దానిపైన అసెంబ్లీలో చర్చ జరుగుతుంది కాబట్టి మా నిరుద్యోగుల సమస్యలపైన అవసరమైతే టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సభను వాకౌట్ చేసి నిరుద్యోగుల వెంట మేము ఉన్నాము, మీ సమస్యను పరిష్కారం చేసే వరకు మీకు కొట్లాడతామని ప్రతిపక్షాలు హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి పెద్ద మేనిఫెస్టో, మీరు మేనిఫెస్టో అంటే మీకు భగవద్గీత లాంటిది, దాన్ని తుంగలో దొక్కి ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఒక మంత్రి 50,000 అంటాడు, ఇంకో మంత్రి 60,000 అంటాడు, ఇంకో మంత్రి 70,000 అంటాడు, 1,00,000 ఉద్యోగాలు అంటారు, 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు. ఎప్పుడు ఇస్తారో చెప్పరు. త్వరలో అని చెప్పేసి ఒక కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు మే నుంచి ప్రతి నెల గడుపుకుంటూ ఆగస్టులో వస్తాయి, సెప్టెంబర్లో వస్తాయి, అక్టోబర్లో వస్తాయి, డిసెంబర్ 9న వస్తుంది, సోనియా గాంధీ జన్మదినానికి వస్తాయి, ఇట్లా అని చెప్పేసి ఏవో కల్లుబొల్లి కబుర్లు చెప్తూ 2 సంవత్సరాల కాలాన్ని ఒట్టిగానే వెళ్ళదీశారు తప్ప ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. దానిపైన నిలదీయాలన్న ఉద్దేశంతో ఒకసారి మన శాసనసభ్యులకు 119 మంది ఎమ్మెల్యేలకు గుర్తు చేయాలి. నిరుద్యోగులు అనేవాళ్ళు రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్లనే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది అన్న విషయం స్పష్టంగా తెలియజేయాల 119 ఎమ్మెల్యేలకి, అలాగే 40 మంది ఎమ్మెల్సీలకు కూడా ఈ విషయాన్ని గుర్తు చేయడం కోసం ఇలా మేము ప్రెస్ మీట్ బసీబాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం, గుర్తు చేయాలని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉన్నాం. అంటే మొన్నటికి మన సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి చెప్పాడు, త్వరలో 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అందరూ ప్రిపేర్ కండి, ఎలక్షన్లో ఎవరు పాల్గొవాల్సిన అవసరం లేదు, మంచిగా చదువుకోండి, జాబులు కొట్టండి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకు వెయిట్ చేయొచ్చు కదా, ఎందుకు మరి ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 40,000 ఉద్యోగాలు ఎందుకు వస్తుంది లెక్క? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 40,000 అన్నారు. మరి దాని క్లారిటీ ఏంది? మరి ముఖ్యమంత్రి గారు పలానా తేదీన మీరు జనవరి 1వ తారీఖు నాడు ఇస్తున్నాం, లేదా జనవరి 15 నాడు ఇస్తున్నాం, లేదా జనవరి 26వ తారీఖు నాడు ఇస్తున్నాం, 40,000 ఏ ఉద్యోగాలు ఉన్నాయి, ఎవడు చదువుకోవాలి, ఎవడు చదవద్దు, ఎస్ఐ కానిస్టేబుల్ చదువుకోవాలన్నా, గ్రూప్ 2 వాళ్ళు చదువుకోవాలన్నా, అసలు మీరు ఆర్టీసీ ఉద్యోగాలు ఇస్తారు, ఏ ఉద్యోగాలు లెక్క చెప్పాలి కదా. ఒక 40,000 ఉద్యోగం ఇస్తే అంగన్వాడీ 15,000 ఉద్యోగాలు దాంట్లో లెక్క పెడితే అంగన్వాడీ వల్ల ఒకడన్నా ప్రిపేర్ అయ్యేటాడు, ఒకడన్నా ప్రిపేర్ అవుతాడా? ఊర్లో ఉన్న 10th క్లాస్ వాళ్ళు అయితే ఎవరైతే మార్కులు ఎక్కువ వచ్చినా వాళ్ళకి ఇచ్చేస్తారు. ఏ ఉద్యోగాలు ఇస్తావో చెప్పకుండా, డేటు చెప్పకుండా ఊకన ప్రిపేర్గా అంటే ఎట్ట లెక్క? నువ్వేమన్నా సంవత్సరం లోపే ఇస్తామని చెప్పినావు, మరి సంవత్సరం దాటిపోయి 2 ఏళ్ళు దాటిపోయి ఇంతవరకు నీకు సోయి లేకపోయా. ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి అంటే ప్రతిపక్షం, నువ్వు అధికార పక్షంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న విషయం కూడా మర్చిపోయి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గుర్తు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. చెప్తారు కదా, మంత్రులు చెప్తారు ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినాం, అన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం, మేము 2 లక్షల ఉద్యోగాలను కూడా ఇక్కడ గతంలో చెప్పాలని చెప్పేసి ఒక ఎమ్మెల్సీ కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఏంటి అసలు నిరుద్యోగుల పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది నిరుద్యోగులు మూడు ఎట్లా ఉంది అసలు? నిరుద్యోగులు అనేవాళ్ళు వీళ్ళు ఉద్యోగాలు ఇయ్యర్రా నాయన అని చెప్పేసి అందరూ హైదరాబాద్ పట్టణాన్ని వదిలిపెట్టి పల్లెలకు వెళ్ళిపోయినారు. స్థానిక సంస్థ ఎన్నికలలో పాల్గొన్నారు. వాళ్ళ స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి 12,600 గ్రాముల సర్పంచులు ఇచ్చారు, 12,700 ఉప సర్పంచులు ఇచ్చినారు, 1,40,000 వార్డు మెంబర్లు ఇచ్చారు,
ఆల్రెడీ మీ 60,000 ఉద్యోగాలు అంటే వీళ్ళు వెయ్యని ఉద్యోగాలు, వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వని ఉద్యోగాలకు పత్రాలు ఇచ్చారు. మరి 2 లక్షల ఉద్యోగాలు అయిపోయి రేపు అసెంబ్లీలో చెప్పినా చెప్తాడు ఈ ముఖ్యమంత్రి. ఎందుకంటే ప్రగల్భాల ముఖ్యమంత్రి, పనికిరాని ముఖ్యమంత్రి, నిరుద్యోగం తెలియని ముఖ్యమంత్రి, రాష్ట్ర అభివృద్ధి గురించి తెలియని ముఖ్యమంత్రి వాళ్ళ మాటలు చెప్తుంటే రేపు అసెంబ్లీలో కూడా వాళ్ళు తిట్టుకోవడమే తప్ప నిరుద్యోగుల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఈ శాసనసభ ఎమ్మెల్యేలకు ఉన్నదా లేదని చెప్పేసి నిలదీయడానికి వాళ్ళు ప్రశ్నించే గొంతుకలుగా ఉన్నాం కాబట్టి అట్లాగే ప్రశ్నించడానికి వాళ్ళు వచ్చారు. ఏంటి నిరుద్యోగులు ఎవరు లేరు, మీరు ఒక్కరే వచ్చారు ఏంటి? మరి అసలు నిరుద్యోగులకు ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, లేకపోతే నిరుద్యోగుల తరపున మీరు ఒక్కరే పోట్లాడుతున్నారా? నిరుద్యోగులకు ఇంట్రెస్ట్ పోయిందా ఉద్యోగాలు రావని చెప్పేసి మీరే అంటున్నారు. 2 గంటలకని చెప్పాం కాబట్టి వస్తున్నారు అంతా. ఇప్పుడు నేను ముందుగాలు వచ్చాను, ముందుగాలు వచ్చినప్పుడు ఒక్కడే ఉండకపోతే మా అందరూ పాడారు రాజకీయాల వేరే వాళ్ళ సందర్భాలు వస్తూ ఉన్నారు. ఇప్పుడు 2 గంటల ప్రెస్ మీట్, ఆ ప్రెస్ మీట్లో మీరు పాల్గొనాలని రిక్వెస్ట్ చేస్తాం. గతంలో మీ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి, మీరు కేటీఆర్ని కలిశారు, దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా ఉంది, లేకపోతే కేసీఆర్ని కలిశారు, మొత్తం నిరుద్యోగులు ట్రాప్ అంతా ప్రతిపక్షాల ట్రాప్లో పడ్డారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెందిన లీడర్స్ కూడా గతంలో చెప్పిన పరిస్థితి నిజంగా అట్లా ఉందా సిచ్యువేషన్ ఏమన్నా? మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు మరి కాంగ్రెస్ నాయకులను కలిసాం కదా, రేవంత్ రెడ్డిని కూడా కలిసినాం కదా, ప్రెస్ క్లబ్లో కాన్ఫరెన్స్ పెట్టినాం కదా, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినాం కదా. మరి అయ్యాల కూడా టీఆర్ఎస్ వాళ్ళు అదే మాట అన్నారు, ఉద్యోగాల విషయంలో ప్రతిపక్షాలను కలవడం తప్పేంటి? కానీ ఇవాళ కూడా ప్రతిపక్షాలను కూడా నిలదీస్తూ ఉన్నాం. రేపు అసెంబ్లీలో కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ టీఆర్ఎస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించాలా నిరుద్యోగుల తరఫున. దాంతోపాటు బీజేపీ యొక్క ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కూడా క్వశ్చన్ చేయాలని చెప్తా ఉన్నాం. అంటే ఏ డ్రాప్లో పడలేదు. అయ్యాల టీఆర్ఎస్ పార్టీ మోసం చేసినప్పుడు కాంగ్రెస్ని ఎమ్మడి నడిచినాం, ఇలా కాంగ్రెస్ మోసం చేస్తుంటే ప్రతిపక్షాలను కలుస్తూ ఉన్నాం. రావడం తప్పేం లేదు కదా. గతంలోనే 2-3 సార్లు నిరాహార దీక్ష చేసిన పరిస్థితి, మళ్ళీ అటువంటి ప్రోగ్రామ్ అని తీసుకుంటారా? ఎట్లా ఉంది అసలు ఆరోగ్యం? నిరుద్యోగులకు సంబంధించి గతంలో కూడా నిరాహార దీక్ష చేశారు, ప్రస్తుతం ఎట్లా ఉంది ఆరోగ్యం? అంతా ఓకేనా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఒకటిసారి 7 రోజులు చేశాను, రెండోసారి 10 రోజులు చేశాను, మూడోసారి 13 రోజులు చేశాను. ఆరోగ్యపరంగా కొంత వీక్ అయినప్పటికీ కూడా మళ్ళీ నిరుద్యోగుల తరపున మాట్లాడడానికి గొంతుగా నిలబడాలి కాబట్టి ఖచ్చితంగా నిలబడతాం. సంక్రాంతి తర్వాత ఈ ముఖ్యమంత్రి కనుక స్పందించకపోతే ముఖ్యమంత్రి ఏకంగా చావు డప్పు కొట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఆ చావు డప్పు కొట్టే ప్రయత్నం త్వరలోనే ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి రేపు అసెంబ్లీలోనే మాట్లాడ దాన్ని బట్టి దాని తర్వాత మీ కార్యాచరణ తీసుకుంటాం. మీరు 3 సార్లు నిరాహార దీక్షారు, నిరుద్యోగులు కూడా గతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినప్పటికీ ప్రభుత్వం చాలా లైట్ తీసుకుంటుంది మిమ్మల్ని కానీ నిరుద్యోగులు కానీ. ఒక నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎక్కడ వేసిన పరిస్థితి లేదు. మరి నెక్స్ట్ మళ్ళీ 2026 వస్తుంది, కొత్త క్యాలెండర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా, లేకపోతే కొత్త నోటిఫికేషన్లు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఒకవేళ చేయకపోతే భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకాలు పోయినాయి కాబట్టే ఏకంగా చావుడప్పు కొట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. చూద్దాం మరి రేపు అసెంబ్లీలో చర్చకు వస్తుందా. నెక్స్ట్ ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాక బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. మరి బడ్జెట్ సమావేశాలు ఉద్యోగాలకు సంబంధించిన లెక్కలు చెప్తారా? ఇవాళ మాజీ సీఎస్ ఆధ్వర్యంలో ఉద్యోగాలు లెక్క తీయడం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసినారు. అలాగే సిలబస్ కమిటీ అని ఇంకో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ 2 నెలల్లో నివేదిక ఇస్తామని చెప్పింది, 6 నెలలు అవుతుంది కమిటీ నివేదిక ఇంతవరకు రాలేదు. సిలబస్ కమిటీ పని మొదలుపెట్టిందా కూడా తెలియని ఒక పరిస్థితి. కాబట్టి ఇవన్నిటిపైన నిరుద్యోగులతో ప్రత్యేకంగా మీటింగులు పెట్టి దీనిపైన ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి చర్చను మాత్రం లేవదీస్తాం. ఈ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని చెప్పేసి ప్రతి నిరుద్యోగికి అర్థమైంది, సామాన్య జనానికి అర్థమయ్యే పరిస్థితి కూడా త్వరలో రావడానికి అవకాశం ఉంది. తాడోపేట తెలుసుకోవడానికి ముందు ప్రోగ్రాంలు అనేవి నిర్మించే ఒక ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఎవరికి లేని నొప్పి ఒక అశోక్ సార్కి ఎందుకు? ఎవరికి అకాడమీలు చాలా ఉన్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఏదో డబ్బులు తీసుకుంటారు, పాఠాలు చెప్తారు, వదిలేస్తారు. సరే, మరి మీకే ఎందుకు ఇంత ఇంట్రెస్ట్? ఏమన్నా హిడెన్ ఎజెండా ఏమన్నా ఉందా? దీని వెనకాల ఏం చెప్తారు మరి? అశోక్ సారు నిరుద్యోగ అంశాలపైన కంప్లీట్ అవగాహన ఉన్న వ్యక్తి. పైగా నేను ఎడ్యుకేషన్ జర్నలిస్ట్గా పనిచేసిన. నోటిఫికేషన్లు ఏంటి, ఎప్పుడు వస్తాయి, దాని యొక్క క్వాలిఫికేషన్లు ఏంటి, దాంట్లో లోపాలు ఏమిటి, ఎత్తు చూపడం మొదలుపెట్టినాక విద్యార్థులు నా దగ్గర రావడం మొదలుపెట్టారు. ఆ తరపున కొట్లాడుతూ ఉన్నాను, చివరి వరకు కూడా కొట్లాడుతాను. ఏదైనా అజెండా ఉంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీతో కొట్లాడిన నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక పదవి తీసుకుని ప్రశాంతంగా ఉంటేవాడిని కదా. కానీ నిరుద్యోగుల ఎజెండా అశోక్ సార్ ఎజెండా. అశోక్ సార్ అంతమంది నిరుద్యోగిగా ఉన్నాడు, జర్నలిస్టుగా పనిచేసాడు, వాళ్ళ పాఠాలు చెప్పే గురుస్థానంలో ఉన్నాడు. వాళ్ళ బాధలు కన్నీళ్లు కష్టాలు తెలుసు కాబట్టి వాళ్ళ తరపున నిలబడే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులతోని ప్రచారం చేయించి ఓట్లు వేయించారు. మీరు ఏబట్టి నిరుద్యోగులు ఏదైతే చెప్పుకుంటారో మా వల్లే ఇది ప్రభుత్వం వచ్చింది, అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి కూడా ఇది నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్న సందర్భం. మరి ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు పోరాటం చేస్తారు, ఎట్లా ఉంది? గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అసలు? అది మీరే చెప్తున్నారు కదా. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు, కాంగ్రెస్ పార్టీ తరఫున కొట్లాడుతున్నారు, మీరే చెప్తున్నారు. ఇంకా సపరేట్ ఎజెండా ఏముంటుంది చెప్పండి. ఇక్కడ ఎజెండా అనేది నిరుద్యోగుల ఎజెండా తప్ప అశోక్ సార్ ఇంకో ఎజెండా ఏం లేదు. దాన్ని ఖచ్చితంగా కొట్లాడుతాను. మరో నేపథ్యంలో ఒక జర్నలిస్టుగా మార్నింగ్ న్యూస్ కూడా పెట్టేసి ప్రభుత్వం యొక్క చేస్తున్నటువంటి అరాచకాలని, వాళ్ళ యొక్క దుర్మార్గమైన ఒక పరిపాలన కూడా నిలదీసి ఒక ప్రయత్నం చేస్తాను. రేపు జనవరి 1 నుంచి మార్నింగ్ న్యూస్ కూడా మొదలుపెట్టేసి ప్రభుత్వం యొక్క చేస్తున్నటువంటి
చీకటి ఒప్పందాలు ఏంటి, నిజంగా ప్రభుత్వం సరిగా పనిచేస్తుందా, ఇవాళ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎందుకు దిగజారుతుంది, ఉచిత పథకాల వల్ల రాష్ట్రానికి జరగబోయే నష్టాలు ఏంటి, భారీలో అంటే రాబోయే ముందు యొక్క భవిష్యత్ తరాలను ఏ విధంగా తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతుంది ప్రభుత్వాలని చెప్పేసి నిలదీసి నిగ్గి తీల్చడానికి అశోక్ సార్ ఎప్పుడు కూడా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతాడు, తెలంగాణ సమాజం పక్షాన్ని నిలబడతాడు, ఒక జర్నలిస్ట్గా పనిచేస్తాడు, ఒక ఫ్యాకల్టీగా పనిచేస్తాడు. భయం లేదా? గతంలోనే కొన్ని కేసులు కూడా పెట్టారు ప్రభుత్వం మీ మీద, మళ్ళీ ఇప్పుడేమో పొద్దున్నే లేచి మళ్ళీ మార్నింగ్ న్యూస్ అంటూ పెడతా అంటున్నారు. ప్రభుత్వం అంటే భయం లేదా మీకు? ఏంటి కేసుల భయం లేదా? రేవంత్ రెడ్డి అంటే భయం లేదా? లేకపోతే ప్రభుత్వం అంటే భయం లేదా? ఏంటి, ఏం చెప్తారు మరి? సమాజం అంటే గౌరవం ఉందని చెప్తున్నాను. సమాజం అంటే గౌరవం ఉంది కాబట్టి సమాజం తరపున నిలబడి కొట్లాడినప్పుడు ఈ కేసులు అనేవి అయితేనే ఉంటాయి. కేసులకు భయపడితే ముందుకు పోలేం కదా. ఇక్కడ ప్రభుత్వాలు అనేవి తమ యొక్క నిర్బుద్ధిని చూపించే ఒక ప్రయత్నం చేస్తారు, పోలీసులు అడ్డం పెట్టుకొని మనం నిలవరించే ప్రయత్నం చేస్తారు. ఆ కేసులు అశోక్ సార్ని ఏమీ చేయలేవు. ముందుకు పోవడం అశోక్ సార్ యొక్క లక్ష్యం. ముందుకు పోతాను, కొట్లాడుతాను, నిలదీస్తాను, నిగ్గు తేలుస్తాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద ఎట్లయితే కొట్లాడి నిరుద్యోగులకు సంబంధించి మేము ప్రచారం చేసి అధికారంలోకి తీసుకొచ్చామో, ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తున్నా. నాకు ఎలాంటి హిడెన్ అజెండా లేదు. నేను ప్రతిపక్షాన్ని కలిస్తే తప్పేంటి? గతంలో కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు కలిసాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకు అండగా ఉండాలని చెప్పేసి అటు బీఆర్ఎస్ని కానీ బీజేపీని కానీ కలుస్తాం, వాళ్ళతో కలిసి అవసరమైతే పోరాటం చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. జనవరి 14 తారీఖు వరకు అంటే జనవరి సంక్రాంతి తర్వాత రేవంత్ రెడ్డికి ఒక డెడ్లైన్ అయితే పెట్టాం. తర్వాత నోటిఫికేషన్ సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన రాకపోతే రేవంత్కు చావుడప్పు అనే కార్యక్రమం కూడా, ఒక కొత్త ప్రోగ్రాం కూడా తీసుకోబోతున్నట్టు అశోక్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.